హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేనండి మీ అఖిల. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలండి. ఈ రోజున మటన్ కర్రీ అండి. ఎలా తయారు చేసేద్దాం చూసేయండి. నేను ఫాస్ట్గా కూర వండేసి నూజివీడు పెళ్ళి ఉందండి, సరదాగా కాసేపు అలా తిరిగి వచ్చేయాలి. అందుకని ఫాస్ట్గా చేసేస్తున్నా. పెందలాడే మొదలుపెట్టేశాను. కర్రీ వచ్చి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగిపోయినాయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. ఎలా రెడీ ఇప్పుడు ఈ కూర ఎప్పుడు అవుద్దా, నేను ఎప్పుడు రెడీ అవుతారా అని చూస్తున్నాను. నేను తొందరగా రెడీ ఎక్కడికన్నా వెళ్ళాలంటే కంగారు కదండి మనకి. అందుకనే నాకు మరీ కంగారు. ఆ పని అవలా ఈ పని అవలేదని అంటూ ఉంటాను. అందుకనే అన్నీ పక్కకు తీసుకుని పెట్టుకున్నానా లేదా అని అలా మూత పెట్టేసేసి ఒకసారి ఇంట్లోకి వెళ్ళి చూసి వచ్చి మళ్ళీ ఏమైపోతుందని మళ్ళీ హడావిడిగా వచ్చాను. వచ్చి చూశాను, చక్క ఉల్లిపాయలు మగ్గిపోయి ఉన్నాయి. కొంచెం కారం ఉప్పు వేసుకుని మటన్ వేసేసుకుని విజిల్ పెట్టేద్దారని కుక్కర్లోనే వేసానండి. ముందల మటన్ వేసేసానండి. మటన్ వేసేసి చూసారా, కర్రీ కూడా చాలా బాగా వచ్చిందండి. అత్తమాకు ఒక ముక్క వేసుకున్నానులేండి నోట్లో. బాగుంది, కర్రీ కూడా బాగా వచ్చింది. మా బొడ్డది కూడా తిని అమ్మ బాగుంది, నాకు కొంచెం పెట్టమ్మా అంది. ఇంక కొంచెం పెడితే అదంతా తినలేదు, ఏదో 2 ముక్కలు తింది, ఇంకా పక్కకు పెట్టేసింది. అది మటన్ తినదండి, చికెనే తింటుంది ఎక్కువ. చూడండి మన కర్రీ ఎంత బాగా ఉడుకుతుందో. అక్కడక్కడ జల్లులు పడుతున్నాయండి. వాన అయితే పెద్దగా రావట్లేదు కానీ జల్లులు పడుతున్నాయి. బాగా వానలు కురిసి రైతులకి సకాలంలో ఏ టయానికి పడాలో ఆ టయానికి కొద్దిగా ఇప్పటి నుంచి అయినా ఆ వానలు పడితే బాగుండండి. మళ్ళీ మూత పెట్టేసుకుని చూడండి, బాగా నీళ్ళన్నీ చక్కగా ఎగిరిపోయిన తర్వాత కొంచెం వాటర్ పోద్దారనుకుంటున్నాను. బాగా మగ్గిపోయింది చూసారా. నేను పెద్ద సామాగ్రి కూడా ఏమి వేయనండి. ఉల్లిపాయ ముక్కలు మగ్గుతాయి, తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, లాస్ట్ని పొడి మసాలా, ఉంటే కొత్తిమీర, లేకపోతే లేదు. అడ్జస్ట్ అయిపోతాను. మ్యాక్సిమం ఉండేటట్టు చూసుకుంటాను, లేకపోతే అడ్జస్ట్ అయిపోతాను. చూడండి కూర ఎంత కలర్గా కనపడుతుందో. కొంచెం వాటర్ పోసాను. వాటర్ ఎక్కువ పోస్తే అది కుక్కర్ కదా, బాగా మెత్తగా ఉడికిపోద్ది. మెత్తగా ఉడికితే అది అలీమ్ అయిపోద్ది, కూర అవ్వదు. అందుకని ఎక్కువ వాటర్ పోయలే, కొద్దిగా తక్కువే పోసాను వాటరు. చూడండి ఎంత కలర్గా ఉందో. ఇంకా విజిల్ పెట్టేయడానికి మూత పెట్టేస్తున్నాను. తొందరగా హైలో పెట్టేశాను ముందల, తొందరగా వచ్చేస్తుంది, పని అయిపోద్దిలే అని. విజిల్స్ వచ్చేసినాయండి. చూడండి మన మటన్ కర్రీ ఎంత బాగుంటుందో. ఒక్కసారి ట్రై చేయండి. నేను చెప్పింది ప్రతిదీ మీరు ఒక్కసారి ఇది ఎంతసేపు ఇలా అంటుందని అనుకోకుండా ఒక్కసారి నేను చేసినట్టు మీరు చేయండి. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. మా హస్బెండ్ నేను వండితేనే తింటారు. ఎక్కడికన్నా అమ్మ వాళ్ళ ఇంటికి ఎక్కడికన్నా వెళ్ళినా సరే కానీ నేనే వండాలి. మా తోటికోళ్ళ ఇంటికి వెళ్ళినా అఖిల నువ్వే వండాను అంటారు. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే నేనే వండాల్సింది, తప్పదు అది. మా తోటికోళ్ళ ఇంటికి వెళ్తే మా తోటికోళ్ళు బాగానే వండుద్ది, నాకు నచ్చుద్ది. అందుకనే నువ్వే వండేసే అక్క అని అంటాను. నువ్వు వండొచ్చుగా అని అంటారు, కానీ నేనైతే వెళ్ళానండి. ఇక్కడ చేసి అక్కడ చేసి చిరాకు పడుతుంది వంటల కాడ, అందుకని నేను వెళ్ళలేను. ఏదన్నా ఇష్టంగా చేసింది మాత్రం చాలా బాగుంటుంది. మటన్ కూర చాలా నేనైతే మామూలు కూరల కన్నా ఈ మటను, చికెను, రొయ్యలు, ఫిష్ ఇవి బాగా కుదురుతాయండి. ఎందుకనో కానీ కూర నాకు రాదు, నేను నేర్చుకున్నాను పెళ్ళయిన తర్వాతే, కానీ చాలా బాగుంటాయి. ఒక్కసారి ట్రై చేయండి మీరు. అది ఏ కర్రీ అయినా నేను చేసినట్టుగా మీరు ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. అయిపోయిందండి మన మటన్ కర్రీ. చూసారా
ఎంత బాగుందో చూస్తేనే తినేయాలనిపిస్తుంది కదా. మరి ఇంకా లేట్ ఎందుకు, మీరు తెచ్చేసుకుని ట్రై చేసి తినేసేయండి. అదిగోండి ఆత్రంగా అన్నం పెట్టించుకుంది అమ్మ, సూపర్ అని అంటుంది కానీ తినలేదు, అక్కడ పడేసేసింది. అక్కడ పడేసేసి ఇంకేదో ఉంటే చేసుకుంది. ఇంకా పెళ్ళికి వెళ్ళిపోయామండి, ఇంకా రెడీ అయిపోయి పెళ్ళికి వెళ్ళిపోయి వెళ్తామే ఐస్ క్రీమ్ పట్టేసుకున్నాం. అది మా పక్కన వాళ్ళ పిల్ల ఏదో అంటుందని ఇట్రా తిందారన్న నేనేనండి. ఐస్ క్రీమ్ పట్టేసుకున్నాం. వెళ్తామే భోజనం ఐస్ క్రీమ్ తినేసిన తర్వాత భోజనాలు అక్కడ ఖాళీ ఉంది, మీరు అప్పుడే వెళ్ళమాకండి, భోజనాలు తినేసి వెళ్దగానని అన్నారని హాయ్ అంటుంది మధు, మా అక్క వాళ్ళ పాప. భోజనాలు కాడ కూర్చున్నామండి. ఐటమ్స్ బాగున్నాయి, చాలా బాగున్నాయి, సింపుల్గా ఉన్నాయి. ఏమేమి పెట్టారంటే చాలా పెట్టారు, గుర్తులే. రోలు, ఒక 2 రకాల స్వీట్లు, చాలా బాగున్నాయి, అన్నీ బాగా పెట్టారు, బాగున్నాయి. కళ్యాణ మండపం, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు. కాసేపు సరదాగా అలా తిరిగేసాం, మాకు తెలిసిన వాళ్ళ పెళ్ళి. కాసేపు అది మొత్తం హాలు అటు ఇటు మొత్తం తిరిగేసామండి. తిరిగేసేసి ఇంకా ఇంటికి ఇంకా తిరిగేసరికి మాకు అలసట వచ్చేసింది. పైకి వెళ్ళాం, వాళ్ళకి కనిపించాము. అక్షంతలు పెద్దవాళ్ళు వేసేవాళ్ళు వేశారు, నేనైతే వెళ్ళలేదులేండి, నేను ఏమైనా పెద్దదాన్ని అనుకున్నాను, వెళ్ళలేదు. కనిపించాం, కాసేపు సరదాగా వాళ్ళతో వీళ్ళతో మాట్లాడేసాం. నన్ను ముందల వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు, అందుకని ఫోన్ నేనే పెట్టుకొని తీశాను. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపించలేదు, ఒక ఐస్ క్రీమ్ కాడ మాత్రం ఒరే నన్ను తీయండిరా బాబు అంటే తీశారు పిల్లలు.